నమస్తే మామ, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ గ్రాఫిక్స్ బాయ్. ఈరోజు డైరెక్ట్ 2 కిలోమీటర్స్ రన్ కంప్లీట్ చేసుకొని వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. అస్సలు టైం లేదు, చాలా లేట్ అయిపోయింది. డిసిప్లిన్ అనేది లేదు లైఫ్లో. ఇంకో 1 కిలోమీటర్ వాక్ చేద్దామని 3 కిలోమీటర్స్ రన్ చేద్దాం అనుకున్నా. బట్ కాకపోతే ఆ చిన్ బోన్ పెయిన్ ఇంకా తగ్గలేదు మామ. అసలు వ్లాగ్స్ అయితే కింద మీద కూడా రికార్డ్ చేస్తున్నా కానీ మామ, ఎడిట్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది మామ. అసలు నేను డైలీ క్యాల్కులేట్ చేసుకుంటే 13 to 14 అవర్స్ వర్క్ చేస్తున్నాము. అది కొంచెం మంచి విషయమే లైఫ్కి, కానీ హెల్త్కి మాత్రం అస్సలు మంచి విషయం కాదు. అరౌండ్ మార్నింగ్ 10కి అట్లా వర్క్ స్టార్ట్ చేస్తే ఆఫీస్లో నైట్ 10:30, 11 దాకా వర్క్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్ 5 తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది ఒక 6 అవర్స్ వ్లాగ్ తీసుకుంటుంది మామ, ఒక వ్లాగ్ ఎడిట్ చేయడానికి. సో ఆల్మోస్ట్ 10 to 11 అంటే అదే 13 hours to 14 hours వర్క్ చేస్తున్నాము. 14 hours కూర్చోవడం అనేది అసలు మంచి విషయం కాదు. చూడాలి, దాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి. అందుకనే ఈ 10,000 స్టెప్స్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం మధ్యలో. అండ్ నడుచుకుంటూ వ్లాగింగ్ చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. సో మధ్యాహ్నం అలా లంచ్ చేశాక కొంచెం కొన్ని స్టెప్స్ కంప్లీట్ చేయాలి. సో అట్లా డైలీ చేద్దాం అనుకుంటున్నా. 10,000 స్టెప్స్ అయితే గోల్ పెట్టుకుంటున్నా. నిన్న 6,000 దాకా అయ్యాయి అనుకుంటామా. ఈరోజు ఎన్ని అవుతుందో తెలీదు, కానీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఫ్రీలాన్స్ ఎడిటర్గా వర్క్ తీసుకున్నా కదా, ఆ ప్రాజెక్ట్ అయితే ఇంకా స్టార్టే చేయలేదు. అది ఇన్కమ్ ఎప్పుడు జనరేట్ అవుతుందో తెలియదు, కానీ ఇంకా ప్రాక్టీస్ మోడ్లోనే ఉన్నాం మామ. అది నేను నిన్న చెప్పినట్టు పొద్దున్న లెగితే పనులు అవుతాయి మామ. పొద్దున్న లెగాలి, పొద్దున్న లెగట్లేదు. 7కి లేస్తున్నాం మామ. అలారం స్నూజ్ చేసుకుంటూ 7కి లేస్తున్నా. అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది నాకు. ఒక 2 hours వేస్ట్ చేసుకుంటున్నా అక్కడే. 5:30 to 6 లోపల లేసేయాలి మామ. 5:30 to 6 లోపల అయిపోవాలి ఏదైనా. ఇక్కడ చిన్న ప్లగ్ఇన్ ఏంటంటే, జనరల్గా 8 hours వర్క్ చేయడానికి చచ్చిపోతుంటారు జనాలు సొసైటీలో. కానీ ఈ డిజైన్ ఫీల్డ్లో ఏదైతే ఉందో, అలాగా గ్రాఫిక్ డిజైన్ కానీ, ఎడిటింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఎనీథింగ్ ఇన్ డిజైన్ ఫీల్డ్లో 8 hours కాదు కదా, 14 hours వర్క్ చేసినా కూడా స్ట్రెస్ ఉండదు. ఈ డిజైన్ ఫీల్డ్లో అదే మా బెనిఫిట్. నెగిటివ్ కూడా అదేనేమో తెలీదు. స్ట్రెస్ అయితే ఉండదు మా ఎంతసేపు వర్క్ చేసినా కూడా. ఇంకా చేయాలి అనిపిస్తుంది. సో ఇంకా టైం 24 hours కాకుండా 48 hours ఉంటే బాగుండనే ఫీలింగ్ నాకైతే. అదే ఫీలింగ్, నచ్చిన పని చేసేటప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తుందేమో మేబీ. నేను ఈ డిజైన్ ఫీల్డ్కి చాలా లేట్గా వచ్చాము. ఎందుకంటే మనకి 10th తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్, అది తప్ప ఏం తెలియదు కాబట్టి చాలా లేట్ అయిపోయింది నాకైతే. జనరల్గా 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఈ డిజైన్ ఫీల్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అయితే డిప్లొమాస్ ఉంటాయి మామ. డిప్లొమాస్ ఉంటాయి, పీజీస్ ఉంటాయి. అంతెందుకు మాస్టర్స్ కూడా ఉంది మా డిజైన్ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్లోకి వచ్చాక తెలిసింది ఇలాంటిది ఒక ఫీల్డ్ ఉంటుంది. ఇందులో నుంచి కూడా మంచి ఎర్నింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి. డైరెక్ట్ బిజినెసే స్టార్ట్ చేయొచ్చు మామ, ఏజెన్సీసే స్టార్ట్ చేయొచ్చు. సో 10th అయిపోయిన వెంటనే జాయిన్ అయితే ఎలా ఉంటుందంటే, ఈ డిజైన్ ఫీల్డ్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మామ. ఎందుకంటే చాలా ప్యూర్ ఉంటుంది బ్రెయిన్. అంటే ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ 10th క్లాస్ పిల్లల బ్రెయిన్, మేము 10th క్లాస్ చదివే టైంలో అయితే ప్యూరే ఉండేది. మామూలుగా 14-15 years అంటే లైఫ్ గురించి కొంచెం ఎక్స్పోజర్ తక్కువనే ఉంటుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. క్రియేటివ్ ఫీల్డ్కి అదే ఏజ్లో రావాలని చెప్పట్లేదు. క్రియేటివ్ ఈజ్ క్రియేటివ్ ఏ ఏజ్లో అయినా సరే. పిల్లల గురించి అంటే 14-15 years ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్గా ఇంకా క్రియేటివ్గా ఉంటుంది వాళ్ళ మైండ్. సో అందుకని సజెస్ట్ చేస్తున్నా ఆఫ్టర్ 10th క్లాస్. 10th వరకు అయితే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి మామ. ఆ తర్వాత మన ఇష్టం, చూస్ చేసుకోవచ్చు. 3 kilometers వాక్, రన్నింగ్, జాగింగ్ అన్నీ కలిపి మిక్స్ అయ్యి వాకింగ్ అయిపోయింది మామ. సో ఆల్మోస్ట్ టైం 8:30 అవుతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడమే. చలో ఒక నిమిషం. డైలీ చూస్తున్నాయి అన్నని. మామూలు రన్నింగ్ కాదు, మామూలు జాగింగ్ కాదు, ఫుల్ ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చి తన్ని నడుస్తూ మాట్లాడుతున్నాను. మీ పేరు? రవిరాజు. నా పేరు కూడా రవియే. సేమ్ టు. అసలు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఏజ్ తెలుసుకోవచ్చు? 51. నేను ఇంకా 45 అలా ఉంటాయి అనుకుంటున్నాను. 51. సారీ టు డిస్టర్బ్ యూ. హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్. మారథాన్ రన్నరా మీరు? ఓకే. సారీ టు డిస్టర్బ్. అంటే మీరు మాట్లాడలేరు, అయినా కూడా నేను మాట్లాడిస్తున్నాను, సారీ. అంటే మ్యారథాన్ రన్నర్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు డైలీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు ప్రాక్టీస్ మానేస్తే మాకు డబ్బు తినేస్తారు. వారానికి 3-4 రోజులు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.
ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. బాడీ వెంటనే మధ్య బతికింది అసలు. అంటే మీరు ట్రైనర్ టైప్ లేకుంటే కాదు ట్రైనర్ కాదు, ట్రైనింగ్ అవుతున్నాను అంతే, సెల్ఫ్ ట్రైనింగ్. ఓకే 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 ఓకే. మాకు టీషర్ట్లో పనిచేస్తాను, మా కంపెనీలో మా ట్రైనింగ్ ఇస్తారు. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ మీరు మ్యారథాన్ రన్నర్గా పార్టిసిపేట్ చేస్తూ, ఓ మై గాడ్. హాఫ్ మారాథాన్ ఫుల్ మారాథాన్ చేస్తామంటే హాఫ్ మారాథాన్ చేస్తాను. ఓకే. కరోనా వాళ్ళు మారాథాన్ అంటే 42. 42 ఐడియా లేదండి, కొంచెం జనాలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మారాథాన్ అంటే 42 కిలోమీటర్స్ రన్ అండి. ఓకే 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 ఓకే. హాఫ్ మారాథాన్ అంటే 21. సో ఇప్పుడు ఆ 42 మ్యారథాన్ మీరు కంప్లీట్ చేస్తే బెనిఫిట్ ఏంటండి? హెల్త్ బెనిఫిట్స్ కోసమా? ఓకే. అదర్ దెన్ దట్ నథింగ్ రిలేటెడ్. హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మారాథాన్ చేస్తే ఒక మారాథాన్ చేస్తే 4000 క్యాలరీలు బర్న్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే మొత్తం తినేదంతా ఫుల్ డే 3000 క్యాలరీ. అవును అవును నార్మల్ రెగ్యులర్ ఫుడ్ అయితే 3000 క్యాలరీలు. నేను డైలీ చూస్తున్నాను మిమ్మల్ని, చూస్తుంటే అసలు వావ్, జస్ట్ వావ్ అని చెప్పొచ్చు. నాకన్నా మహామహుడు మాకు. ఓకే ఓకే ఓకే. మనం అయితే మిడ్ లెవెల్ ఓకే. అండ్ డైలీ 6 కిలోమీటర్స్ చేస్తాను. డైలీ 6, ఇది ఒక 6 టైమ్స్ చేస్తే ఒక రౌండ్ 1 కిలోమీటర్ వస్తుంది. అవును అవును. నేను 3 చేయడానికి చచ్చిపోతున్నా. చేయగలరు, అందరూ చేయగలరు అంటే మనది కొంచెం బాడీ టైప్ గురించి. అంతా మెంటల్ బ్యారే. ఓకే. అంతా మెంటల్ బ్యారే. అండ్ నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది అడగాలనుకుంటున్నాను. సారీ. ఇక్కడ ఒక పెయిన్ లాగా వస్తుంది రన్ చేస్తుంటే. స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెంత్ ఎక్సర్సైజ్, స్ట్రెంత్ ఎక్సర్సైజ్, చిన్ బోన్ పెయిన్ అంటారంట దాన్ని. స్ట్రెంత్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. ఓకే. అది ఎలా ఉంటాయంటే మీకు తెలిస్తే కోసేరికి వెళ్ళండి, లేదా యూట్యూబ్లో చూడండి. ఓకే. నేను ఏది చెప్పి అక్కడ నేను చెప్పకూడదు. రైట్. అది కూడా అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాంటి ప్రాబ్లం? నాకు అది రాలేదు. నాకు నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి, నాకు నేను చేస్తాను. నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ నీ ప్రాబ్లమ్స్, ఎందుకంటే వెయిట్ ఎక్కువ కాబట్టి. ఇలా మాట్లాడడం వేరే వ్యక్తులతో ఫస్ట్ టైం కాదు మామ, నాకు అలవాటే ఉంది. కాకపోతే ఇలా కెమెరా ముందు మాట్లాడడమే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎలా తీసుకుంటారో అనుకున్నాను. అతను చాలా స్పోర్టివ్గా ఉన్నారు. అదే మామ, కొంచెం గిమ్మింగ్ వర్క్ స్ట్రెస్ని అన్నీ కంఫర్టబుల్గా మేనేజ్ చేయగలిగితే అందరూ పాజిటివ్గానే ఉంటారు మామ.